ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఈ రీతిగా మరలా కలుసుకునడానికి, మీతో దేవుని మాటలు పంచుకునడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో క్రిస్మస్ సమయం కాబట్టి, క్రిస్మస్ సమయంలో దూత పలికినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరితో మాట్లాడింది, ఏమి పలికింది అనేటువంటి మాటలను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదట మరియ, కన్య అయినటువంటి మరియతో పలికినటువంటి మాటలు ఏమనంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు నేలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు ఎలిజబెతు తన వృద్ధాప్యమందు గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని మరియతో చెప్పినటువంటి మాట. ఈ మాట తర్వాత యేసేపుతో మాట్లాడినటువంటి మాటలు, మనము ఈ మాటలు మత్తయి సువార్తలో మనం చూస్తాం. యేసేపుతో ఏమని పలికిందంటే, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి యేసేపుతో మాట్లాడినటువంటి మాటలు. మూడవదిగా మనం చూస్తే, కొంతమంది తన మందను కాచుకొనుచున్నటువంటి గొర్రెల కాపరులతో దూత మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏమని? భయపడకుడి. ఎందుకనంటే, ఎప్పుడైతే దూత వారి మధ్య ప్రత్యక్షమాయనో ఆ మహిమ వారి మీద పడినప్పుడు వారు భయపడ్డారు. ఆ భయపడినప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటి? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఏంటి ఆ ఆనవాలంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో ఒక తొట్టెలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండటం, ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచుదురని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి పాడినటువంటి పాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకనంటే, దూత తీసుకుని వచ్చినటువంటి ఆ శుభవర్తమానం, మనుషులకు దేవుడు చేయబోయేటువంటి ఆ రక్షణ కార్యముకి ప్రారంభముగా ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ఈ క్రిస్మస్ దినాల్లో ధ్యానం చేస్తూ ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను తన దైవ గ్రంథములో, అనగా బైబిల్లో మన కొరకు రాసి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనల్ని ఈ క్రిస్మస్ టైంలో బలపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వీటిలో ఒక్కొక్క మాటను గురించి మనం ధ్యానించుకోవచ్చు. అయితే మొదటిగా ఈ మాటలు మనం చూస్తుంటున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.